దీన్ని తెలుసుకోవాలంటే దాంట్లో విద్య తెలిసిన వాడే ఉండాలి. బొట్టు పెట్టినంత మాత్రాన వాడు పూజారి కాదు, సెటస్కోప్ వేసినంత మాత్రాన డాక్టర్ కాలేడు, టోపీ పెట్టినంత మాత్రాన పోలీసు కాలేడు. దానిలో ఉన్న సారాంశ ఘట్టాన్ని తెలుసుకున్న వాడే ఆ ఉద్యోగానికి అర్హుడవుతాడు. అదేవిధంగా ఆ సంకల్ప బలాన్ని కట్టడానికి దాని ప్రయత్నం చేసిన దానికి వాడు దాన్ని సాధించాలంటే ఆ సామర్థ్యం తెలిసిన వాడే ఉండాలి. ఆ విద్యలో రసాయన సంకల్పాన్ని తెలిసిన వాడే ఉండాలి. ఆ విద్యలో ఉన్న కట్టాన్ని కట్టేవాడే తెలిసి ఉండాలి. అందులో పట్టు అనేది తెలిసిన వాడైతేనే దాన్ని చేయగలుగుతాడు. ఆ విధంగా చేస్తే మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా ఆరోగ్యంలో అలాంటి వాళ్ళకి మనం సరైన పరిష్కారాన్ని మనం అందించవచ్చు. వాళ్ళ ప్రాణంతో పోరాడే మృత్యువునైనా సరే మనం దూరం చేసేంత ప్రయత్నాన్ని మన దగ్గర మనకి అటువంటి సంకల్పమైన మంత్ర ప్రయోగాలైన శక్తులు మన దగ్గర ఉన్నాయి. ఇది చెడుకు కోసం కాదు, మంచి కోసమే. ఈ ఒక్క చెడు ప్రయత్నాలు చేసే వాళ్ళకి మనం కనిపెట్టవచ్చు, కానీ వాళ్ళు మనలోనే తిరుగుతుంటారు, మన కంటి చుట్టూ మనలోనే ఉంటుంటారు, కానీ మనం కనిపెట్టలేము. దాన్నే మనం కనబడిన విషపూరితమైన పురుగు లాంటి వాళ్ళు అడుగుతుందా. కల్లార పచ్చగా తనంతో సంతోషంగా ఉంటున్న కుటుంబంలో నిప్పులు చల్లాలనుకుంటారు. భార్య భర్తలు కలిసి ఉంటే వీళ్ళిద్దరి మధ్యలో గొడవలు వచ్చాలి, వీళ్ళిద్దరిని విడదీయాలనుకునేవాడు. అలాంటి ఒక లక్ష్యంతో కూడుకున్న మనసులు కంటికి మధ్యలోనే ఉంటారు, జనాల మధ్యలోనే, కానీ కంటికి కనిపించరు. అప్పుడు చెడుని చెడుతోనే తీయాలి, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. అప్పుడే ఎంతలా వాడికైనా సరే దాంట్లో ఉన్న సారాంశాన్ని కనిపెట్టి దాన్ని సాల్వ్ చేస్తే వాడు ఆ ప్రాణంలో ఉన్న మృత్యువులోంచి బయటపడగలడు. ఖచ్చితంగా అటువంటి ప్రయోగాలు మీకు జరిగి ఉంటే, ఎవరికైనా ఇటువంటి నష్టం కానీ ఉంటే కంపల్సరిగా మమ్మల్ని సంప్రదించండి. దానికి తగినట్టుగా ఆ పరిహారం మేము చేస్తాను. మీ ప్రాణాలకు ఎటువంటి నష్టం లేకుండా కంపల్సరిగా మిమ్మల్ని ఒక దారిలో నిలబెడతాం. కానీ ఇందులో సైన్స్కు సంబంధించింది ఉంది, తర్వాత ఈ ఒక ప్రకృతికి సృష్టికి సంబంధించింది ఉంది. ఈ మంత్రశక్తులు చాలా శక్తివంతమైనవి. అడుగుతుందా. ఇప్పుడు మనం ఒక్కొక్కసారి సింపుల్గా తీసుకుంటే ఎగ్జాంపుల్, పెద్ద డాక్టర్ ఎంబీబీఎస్ డాక్టర్ ఎండి దగ్గరికి పోతాం, ఆయన దగ్గర నయం కాలే. ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర పోయి ఒక సూది ఒక మాత్ర వేసుకుంటే తగ్గిపోయింది. కానీ వాడు అస్తవాసేది, వాడు అక్కడ 10 లక్షలు పెట్టాడు, ఇక్కడ 15 రూపాయలతో ఒక్కటే టాబ్లెట్తో పోయింది. అప్పుడు అంతా డబ్బు పెట్టాడు కదా, మరి వాడిని ఏమనుకోవాలి. కష్టంలో ఉన్న కాపాడిన వాడిని, ఆపదలో వచ్చి ఆదుకున్న దేవుణ్ణే మనం మొక్కితే వరం ఇచ్చినోడే దేవుడు. అదేమన్నా కదమ్మా. కష్టంలో కాపాడుకున్న వాడే బంధుమిత్రుడు ఎవరైనా సరే. అటువంటి బంధాలు మనకు ఉంటాయి కాబట్టి ఇటువంటి ప్రాబ్లాలు ఎవరికి జరిగినా ఒకసారి మమ్మల్ని సంప్రదించండి. ఈ కింద కనబడే కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. కంపల్సరీగా మీకు ఆ ప్రాబ్లాన్ని క్లియర్ చేయండి.